అందరికీ నమస్కారం. విజ్ఞాన భారతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నీవెవరివైనా నాకు భార్యవు అవ్వక తప్పదు. గంగాదేవి మానవ శరీరం ధరించి అపరూప లావణ్యంతో ఎదుట నిలబడి ఉండగా ఆమెను చూసి అనురాగ పరవశుడై ఆమెతో శాంతన చక్రవర్తి పలికిన పలుకులివి. శాంతన చక్రవర్తి ఆమె మీద ప్రేమతో తన రాజ్యాన్ని, ధనాన్ని, తన సర్వస్వాన్ని, ఆఖరికి తన ప్రాణాన్ని కూడా ఆమెకు సమర్పించడానికి సిద్ధపడ్డాడు. ఓ రాజా, నేను నీకు భార్యను అవుతాను. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. నేనెవరినో, ఎక్కడి నుంచి వచ్చానో నువ్వు గాని మరెవరైనా నన్ను ప్రశ్నించకూడదు. మంచి చెడు ఏది చేసినా నువ్వు నాకు అడ్డు రాకూడదు. ఏ సమయంలోనూ నాపై కోపం పడరాదు. నాకు అయిష్టమైనది నీవు మాట్లాడకూడదు. ఈ నియమాలను తప్పితే తక్షణమే నిన్ను విడిచి వెళ్ళిపోతాను. నీకిది ఇష్టమేనా అని అడిగింది గంగాదేవి. ఆమె నియమాలకు అంగీకారం తెలిపాడు. గంగాదేవి శాంతనుడికి భార్య అయ్యింది. ఆమె ఔదార్యం, నడవడి, తన పట్ల ఉన్న అతి ప్రేమ వల్ల శాంతనుడి హృదయంలో గంగాదేవికి గాఢమైన స్థానం ఏర్పడింది. ఇద్దరు అత్యంత ప్రేమతో కాలం తెలియకుండా జీవిస్తూ ఉన్నారు. వారికి చాలా మంది పిల్లలు జన్మించారు. పుట్టిన వెంటనే ప్రతి శిశువును గంగాదేవి నదిలో పాడవేస్తోంది. తిరిగి శాంతనుడి వద్దకు నవ్వు ముఖంతో వస్తుంది. ఆమె చర్య శాంతనుడికి రాక్షసమైనదిగా అనిపించింది. తన హృదయ వేదన అణచుకుని అంతకుముందు ఆమెకిచ్చిన వాగ్దానాన్ని పాటిస్తూ ఉన్నాడు. మౌనం వహిస్తున్నాడు. ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిందో, పిల్లలను గంగాలో ఎందుకు పాడవేస్తోందో శాంతనుడు తనలోనే తాను ఆశ్చర్యంతో ప్రశ్నించుకుంటున్నాడు. ఆమెతో వివాహ సమయంలో తనకిచ్చిన వాగ్దానం మేరకు ఆమెను నిందించడానికి, బతిమిలాడడానికి గాని సహించలేదు. ఆమె 7 పిల్లలను గంగా నదిలో పాడవేసింది. 8వ శిశువును జన్మించగానే నదిలో పాడవేయబోయే ప్రయత్నం చెయ్యబోగా శాంతనుడు తన మనసును ఆపుకోలేకపోయాడు. ఆగు, ఆ అమాయక పసికందును చంపటం ప్రకృతి వ్యతిరేక గుతుక చర్య. నీకెందుకీ పట్టుదల అని శాంతనుడు ఆమెను వరించాడు. ఓ చక్రవర్తి, నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని మరిచిపోయావు. నీ మనసు పిల్లలపై లగ్నమై ఉంది. ఇంకా నీకెందుకు అవసరం? నేను వెళ్ళిపోతున్నాను. నేను ఈ శిశువును చంపను. కానీ నీవు నా సుగుణ దుర్గాలను ఎంచక ముందు నేను చెప్పే కథను విను. దేవతలతోనూ మానవులతోనూ పూజించబడే గంగను నేను. వశిష్ఠుడి శాప కారణంగా మనిషి రూపంలో ఇలాంటి ఘాతుక కృత్యాలను చేయాల్సి వచ్చింది. వశిష్ఠుడు 8 మంది పిల్లలను మానవ గర్భం నుంచి జన్మించాలని శాపం పెట్టాడు. ఆ విధంగా నీ వల్ల నేను పిల్లలకు తల్లినయ్యాను. 8 మంది పిల్లలు జన్మకు కారకుడైనందుకు నీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. నేను నీ కనిష్ట కుమారుణ్ణి కొంతకాలం పెంచి పెద్ద చేసి అతన్ని నా ప్రసాదంగా నీకిస్తాను అని చెప్పి శిశువు సహా గంగాదేవి అదృశ్యమయ్యింది. కాలకృతంలో భీష్ముడు పేరుతో పిలిచే మహనీయుడే ఆ శిశువు.